చూడండి ఇలా మెత్తగా పేస్ట్ లాగా పట్టేశాను. ముందు కూడా పాతకాలంలో వాళ్ళు, పాతకాలం అంటే నా పెళ్ళైన కొత్తలో కావచ్చు, లేదంటే అంతకంటే ముందు మేము చిన్నగా ఉన్నప్పుడు చాలామంది ఈ విధంగానే, నేను చిన్నగా ఉన్నప్పుడే లేండి ఎక్కువగా ఇట్లా గుంట కింద రుబ్బేవాళ్ళు అనమాట. గుంట కింద అన్నీ ఇలాగే వేసేసి ఇలా ఉండేదన్నమాట మసాలా పేస్ట్ కూడా. చాలా టేస్టీగా ఉండేది కర్రీ కూడా. ఇప్పుడు ఎన్ని వేసినా కూడా మనము ఇన్స్టెంట్ మసాలా పౌడర్లు ఎన్ని వేస్తున్నా టేస్ట్ అయితే అస్సలు ఏం బాగుండవు అనమాట. ఏ కర్రీస్ అయినా కూడా ముందు ఉండే టేస్ట్ అనేది లేకుండా పోయింది. కాబట్టి ఇలా ఒకసారి మనం అన్నీ ఫ్రెష్గానే వేసి అన్నీ ఒకసారి వేయించుకొని, లేదంటే పచ్చివైనా సరే ఇలా మిక్సీ పట్టేసుకొని కర్రీ చేసామంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా, కామెంట్ చేయండి.